హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరు చూస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడబోతున్న సినిమా 2025లో వచ్చిన స్పేస్ అడ్వెంచర్ మూవీ ది ఆస్ట్రోనాట్. ఈ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా చాలా ఆలోచనలు వచ్చాయి. సో ఫుల్ రివ్యూ చెప్పేద్దాం. లెట్స్ గో. ఈ సినిమా చూడాలా వద్దా? బోర్ కొడుతుందా? ఎమోషనల్గా టచ్ చేస్తుందా? విజువల్స్ అదిరిపోతాయా? ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు ఉండండి. ముందు కథ ఏమిటంటే, సినిమా ఒక చాలా డేంజరస్ స్పేస్ మిషన్ గురించి. ప్రధాన పాత్రలో ఉన్న ఆస్ట్రోనాట్ అందరూ ఇది కుదరదు అన్న మిషన్ తీసుకుంటాడు. ఇది కేవలం స్పేస్ జర్నీ కాదు, అతని భయాలు, ఫ్యామిలీ నుంచి దూరం కావడం, తన మీదే తనకు వచ్చే సందేహాలు, ఇవన్నీ చూపిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది స్పేస్ సినిమా కంటే ఎక్కువగా ఒక మనిషి కథ. ఇప్పుడు నటనల గురించి మాట్లాడితే ప్రధాన నటుడు నిజంగా బాగా చేశాడు. కొన్ని సీన్స్ లో ఒక్క డైలాగ్ లేకుండా ఫేస్ తోనే మొత్తం చెప్పేస్తాడు. ఒంటరితనం, టెన్షన్, ఎమోషన్ అన్ని న్యాచురల్ గా ఉంటాయి. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా బాగా సెట్ అయ్యారు. కొంచెం హ్యూమర్ పెట్టి సినిమా బరువుగా కాకుండా చూశారు. నాకు పర్సనల్ గా ఎమోషనల్ సీన్స్ లో నటన చాలా నచ్చింది. ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే విజువల్. స్పేస్ లో ఉన్న సీన్స్ చూస్తుంటే నిజంగానే అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. రాకెట్ లాంచ్, స్పేస్ వాక్, జీరో గ్రావిటీ షాట్స్ అన్ని చాలా బాగా తీసి. కొన్ని చోట్ల CGI కాస్త ఆర్టిఫిషియల్ గా అనిపించిన మొత్తానికి మాత్రం అదిరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ సినిమాలో. టెన్షన్ సీన్స్ లో మ్యూజిక్ బాగా బిల్డ్ అవుతుంది. స్పేస్ లో సైలెన్స్ చూపించే చోట్లయితే థియేటర్ మొత్తం నిశ్శబ్దం అవుతుంది. మంచి సౌండ్ సిస్టమ్ లో చూస్తే ఇంకా ఫీల్ వస్తుంది. ఇప్పుడు అసలు విషయం, ఈ సినిమాలో చూపించిన సైన్స్ ఎంతవరకు రియలిస్టిక్, పూర్తిగా కరెక్ట్ అనలేని కొన్ని విషయాలు డ్రామా కోసం సింపుల్ చేశారు. కానీ చూసేటప్పుడు అరే ఇదేంటి అనిపించేలా మాత్రం లేదు. సాధారణ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎమోషన్స్, ఫ్యామిలీ సీన్స్ త్యాగం చేసే సందర్భాలు చాలా బాగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే కళ్ళలో నీళ్లు తిరిగేలా చేస్తాయి. ఇది స్పేస్ గురించే కాదు, మనుషుల ధైర్యం గురించి చెబుతుంది. మరి సినిమా బోర్ కొడుతుందా? నాకైతే అసలు బోర్ అనిపించలేదు. ప్రతి కొద్దిసేపటికి ఏదో ఒక కీలకమైన సంఘటన జరుగుతుంది. యాక్షన్, సస్పెన్స్, ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ చేశారు. పేసింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది. ఇప్పుడు నా రేటింగ్ చెప్తాను కదా. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇది ది ఆస్ట్రోనాట్ 2025 మీద నా తెలుగు రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఏ సీన్ ఎక్కువగా నచ్చింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.